వైద్య ఆరోగ్య శాఖపై నజర్ పెట్టింది సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేయాలని డిసైడ్ అయింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఆసుపత్రులకు నెలవారీగా నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. బడ్జెట్ రివ్యూ సమావేశాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే భయపడే రోజులు పోవాలన్నారు. పీహెచ్సీల నుంచి అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ డెవలప్మెంట్ కు కావాల్సిన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తెస్తామన్నారు సీఎం. నిధులు వినియోగించుకునే అధికారం ఆసుపత్రులకు కల్పిస్తామన్నారు. కేటాయించిన డబ్బులను స్థానిక అవసరాల కోసం ఖర్చు చేసుకునే అవకాశాన్ని సూపరింటెండెంట్లకు అప్పగిస్తామన్నారు. ఆసుపత్రుల వారీగా బడ్జెట్ కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 21,000 బెడ్లున్నాయని అధికారులు తెలిపారు. ఆసుపత్రుల వారీగా అయ్యే ఖర్చులను నెలవారీగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రుల్లో బెడ్షీట్స్ ను ప్రతిరోజు ఉతికించాలని, ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. లైట్లు, ఫ్యాన్లతో పాటు మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం.